వాలంటీర్లకు 10,000 ఇస్తానని ఉగాది రోజు చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. సో మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి వచ్చింది. ఒకప్పుడు ఉన్న జన్మభూమి కమిటీ కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరినీ తీసేసి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ 5 లక్షల మందికి జీతాలు ఇవ్వాలి అంటే వాళ్ళు చేసే ఎడిషనల్ పని ఏంటి? వాళ్ళని తప్పుపట్టడం కాదు, వాళ్ళకి వచ్చే ఆదాయం పోయిందని మనం అనుకుంటున్నాం తప్ప, కానీ మన బడ్జెట్లోంచి తీసుకొచ్చి వాళ్ళకి ఎంతవరకు మనం పెట్టాలి? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకోకుండా కొత్త వ్యవస్థ ఎందుకు? మనకి డబ్బు తీసుకొచ్చి అంటే డబ్బుని మనం క్రియేట్ చేసి దాన్ని పంచితే పర్వాలేదు, ఉన్నదాన్ని తీసి ఎంతవరకు పంచగలం మనం? అది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు, రైతు భరోసాలు కట్టారు, దాంతోపాటు నాడు నేడు స్కూల్ బాగు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అప్పు అయింది 1,26,000 కోట్లు 10 నెలల కంటే? 1,20,000 కోట్లని ఎక్కడ చెప్పారు మనకి? ప్రతిపక్షం వాళ్ళు చెప్పడానికి ఏముంది, ఏం చెప్తాలే. కానీ 1,20,000 కోట్లు అనేది కాలేదని నేను అనుకుంటున్నాను, అంత అవ్వలేదని. సార్ మరి ఇప్పుడు రాజధాని పనులు రాబోయే రోజులు ఏ విధంగా అంటే మరి లోకేష్ గారు ఏం చేయబోతున్నారంట? ఖచ్చితంగా మనం అనుకున్నంత డిజైనింగ్ క్యాపిటల్ అవ్వకపోయినా కానీ మనకంటూ ఒక క్యాపిటల్ ఉందని ఖచ్చితంగా మనం చెప్పుకోగలం. వాళ్ళు ఇప్పుడు ఏదైనా కానీ మనం ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ఒక 1.5-2 years మినిమం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అంత అవుతుంది. సో ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, రేపటికల్లా మనకి పెద్ద క్యాపిటల్ కావాలంటే అనుకునేవాడు అనుకోవడం తప్ప చేసేదేం లేదు. ఇక సార్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఏదో గతంలో చర్చ జరిగింది ఒకసారి. అసలు ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారా వద్దంటారా? ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాల్సిందే అండి. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఎన్ని జాబులు క్రియేట్ చేస్తా అన్నా కానీ ప్రతి జాబ్ కూడా ఇంగ్లీష్తోనే లింక్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళాలంటే వాడికి ఎక్కడో పాపం యూఎస్ క్లయింట్ యూకే క్లయింట్ ఉంటాడు, మన తెలుగులో మాట్లాడితే అవ్వదు. కానీ ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అలాగని ఇంగ్లీష్నే ప్రమోట్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే మన భాష మీద మనకి ఒక బిగినింగ్ నుంచి దేశ భాషలందు తెలుగు లెస్స అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆ భాషను మనం మర్చిపోతే ఎలాగా? సార్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది, వైసీపీ వాళ్ళకి ఒక పని కూడా చేయొద్దన్నారు, ముఖ్యమంత్రి చెప్పొచ్చు అన్నమాట. అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు మీరు అడిగిన దానికి. అలా ఆయన చెప్పుండడు, ఖచ్చితంగా. అదేదో ఫాల్స్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఒక మెచ్యూర్డ్ సీఎం అయి ఉండి వైసీపీ వాళ్ళకి పని చేయొద్దంటే, వైసీపీలో ఇప్పుడు ఆయన ఒక మంచి పదవిలో ఉన్నాడు, ఆయన పనికొచ్చే పదవిలో ఉన్నాడు అనుకోండి, ఆయనకు పనులు చేయొద్దంటే అది తప్పు కదా. అలా ఉండడు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు. ఉండాలండి. ఏదైనా కానీ ఒక గవర్నమెంట్కి మనం నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఒక ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు? ఆయన 3వ సారి ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వబట్టి మనకు అంత వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ తప్పు కానీ రైట్ కానీ దానికి టైం ఇవ్వాలి మనం. ఆ టైం ఇస్తే మినిమం ఇప్పుడు మనకి ఒక క్యాపిటల్ లేదు, 10 ఏళ్ళు అవుతుంది మనకి. క్యాపిటల్ లేనప్పుడు ఇప్పుడు కూడా మనం మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఇంకో గవర్నమెంట్కి ఇచ్చామనుకోండి, ఏమవుతుంది?